మీరు బయోచార్ వాడుతున్నారా? అయితే పెద్ద ప్రమాదంలో ఉన్నట్టే. అందరూ బయోచార్ గురించి మాట్లాడుతున్నారు కానీ అది ఎంత సమస్యను తీసుకొస్తుంది, రైతులకి ఎంత నష్టపోతున్నారు, ఎంత మోసపోతున్నారు అనేది ఎవరు మాట్లాడట్లేదు. అలాంటి పాయింట్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. హలో, నా పేరు కార్తికేయన్. వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ గార్డెనర్. అసలు బయోచార్ అంటే ఏంటి? బయోచార్ అంటే ఒక సబ్స్టెన్స్, బొగ్గు లాంటిది. అది ఏం చేస్తుందంటే పోషకాలని దాస్తుంది అనమాట. అదొక స్టోరేజ్ హౌస్ లాంటిది. మట్టిలో కానీ ఏదైనా కాంపోస్ట్ లో కానీ కలిపి ఇవ్వడం వల్ల పోషకాలు నీళ్ళ ద్వారా లేదా మట్టి ద్వారా బయటకు వెళ్ళిపోకుండా అది పట్టి ఉంచుతుంది. సో మొక్కలకి వేర్లకి అప్పుడప్పుడుగా నెమ్మదిగా పోషకాలని రిలీజ్ చేస్తూ వదులుతూ ఉంటుంది అనమాట ఈ బొగ్గు ముక్క. ఈ బొగ్గు ముక్క లాంటి పదార్థము ఏదైతే ఉందో చెక్క, దుంగలు, పంట పొలాల్లో వచ్చే వ్యర్థాలు అంటే పత్తి యొక్క కొమ్మలు, పత్తి యొక్క కాండాలు లాంటి వాటివి కాల్చడం ద్వారా తయారవుతుంది. ఇంత మంచి చేస్తుంది కదా బయోచార్, మరి ఎందుకు దీన్ని ఇంత తిడుతున్నాను? చూసుకోమను, మోసపోకండి, చాలా ప్రమాదం చేస్తుందని ఎందుకు అన్నానంటే, సాధారణంగా బయోచార్ అనేది చెక్కని లేదా దుంగని వేడి చేయడం ద్వారా, కాల్చడం ద్వారా తయారవుతుందని మాట్లాడుకున్నాం. కానీ దీన్ని తయారు చేసే పద్ధతి బట్టి అది మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేది ఆధారపడి ఉంటుంది. రైతు నష్టపోవడానికి లేదా లాభపడడానికి కూడా ఈ ప్రాసెస్సే కారణం. మొదటిది టెంపరేచర్, ఉష్ణోగ్రత. మంచి బయోచార్ చేయడానికి ఉష్ణోగ్రత 300 నుంచి దాదాపు 500 డిగ్రీల వేడిలో దుంగని లేదా చెక్కని కాల్చాల్సి ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత 500 నుంచి ఎక్కువగా అంటే దాదాపు 700 వరకు వెళ్లితే ఆ బొగ్గు అనేది అంత మంచిది కాదు. దానివల్ల పాలిక్లినిక్ హైడ్రోకార్బన్స్ అనేవి, అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అనేవి తయారవుతాయి. దానివల్ల పోషకాలు ఎక్కువగా వృధా అవుతాయి అన్నమాట. మట్టిని నాశనం చేయడానికి ఎక్కువ పర్సెంట్ ఉంది. రెండోది ఆక్సిజన్, ప్రాణవాయువు. మంచి బయోచార్ చేయడానికి ఆక్సిజన్ ఎక్కువగా ఉండకూడదు, అలా అని ఆక్సిజన్ లేకుండా కూడా ఉండకూడదు. తక్కువ మోతాదు ఆక్సిజన్లు అంటే దాన్ని మనం నియంత్రించాలన్నమాట. అలా నియంత్రించడం వల్ల తయారైన బయోచార్ మాత్రమే మంచిది. ఎక్కువ ఆక్సిజన్ లేదా అసలు ఆక్సిజన్ లేకుండా బయోచార్ తయారు చేస్తే అది అంత మంచిది కాదు. దానివల్ల పోర్స్ లేదంటే గుల్లతనం, ఖాళీ ఏదైతే ఉందో అది ఉండదన్నమాట. అలా ఉండడం వల్ల మొక్కలకి, మట్టికి సహాయకంగా ఉండదు. మధ్యస్థమైన ఆక్సిజన్లో మాత్రమే, ప్రాణవాయువులో మాత్రమే బయోచార్ని తయారు చేయాల్సి ఉంటుంది. మూడోది సమయం. మంచి బయోచార్ చేయాలంటే చాలా నెమ్మదిగా లేదా నిదానంగా, క్రమబద్ధంగా వేడి చేసి కాల్చాల్సి ఉంటుంది. ఆ చెక్క పూర్తిగా కాలాల్సి ఉంటుంది, కానీ నెమ్మదిగా కాల్చాల్సి ఉంటుంది. చాలా తొందరగా లేదా ఎక్కువ వేడిలో వేయడం వల్ల చాలా తొందరగా అయిపోయిందంటే అది అంత మంచి బయోచార్ కాదని అర్థం. నెమ్మదిగా కాల్చడం వల్ల లోపల దాకా కాలి చెక్కలో ఉండే సబ్స్టెన్స్ ని కూడా పూర్తిగా కాలడానికి టైం ఉంటుంది. కాబట్టి లోపల నుంచి పోర్స్, ఆ గుల్లదనం అనేది ఎక్కువగా ఉంటుంది. తక్కువ సమయంలో తొందరగా చేయడం వల్ల ఆ బయోచార్ అంత లాభకరము కాదు, దాంతోపాటు నష్టాన్ని కూడా కలిగించే సమస్య ఉంటుంది. అసలు ఎందుకు అత్యంత వేడిలో కాల్చడం ద్వారా, ఆక్సిజన్ తక్కువగా లేదా ఎక్కువగా ఉండడం వల్ల, తొందరగా కాల్చడం వల్ల, ఈ ముడిటి వల్ల తయారైన బయోచార్ ఎందుకు మంచిది కాదు? ఎందుకంటే అత్యంత వేడిలో వేడి చేయడం వల్ల దానిలో ఉన్న సెల్యులోస్, హెమిసెల్యులోస్, లిగ్నిన్ అనే 3 కాంపౌండ్స్ ఎక్కువగా వెలువడతాయి అన్నమాట. ఇది సహజంగా జరిగేది, కానీ వేడి ఎక్కువగా ఉండడం వల్ల ఇవి ఎక్కువగా వెలువడతాయి. తర్వాత దాంట్లో VOC, వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అని అంటారు. అవి కూడా వెలువడడం వల్ల పాలిక్లినిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అని కూడా వాటిని జోడించి, VOCతో పాటు జోడించడం వల్ల అవి ఇంకా ఎక్కువగా ప్రమాదాన్ని చేరుస్తాయి అన్నమాట. వాటి వల్ల పోషకాలు దాచడమే కాదు, అసలు పోషకాలని దగ్గరికి కూడా రానివ్వకుండా మొక్కకి ఏ విధమైన సహాయం చేయవన్నమాట. సో అందుకే అంత వేడిలో కాల్చకూడదు. ఆక్సిజన్ ఎక్కువగా ఇవ్వడం వల్ల లేదా అస్సలు ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే దానిలో ఉన్న గుల్లతనం, స్పేసెస్ క్రియేట్ అవుతాయి కదా, అలాంటివి ఉండవు. బయోచార్ తయారు చేసేటప్పుడే దాని మీద, చార్కోల్ మీద లేకపోతే లోపల ఆ గ్యాసెస్, ఆ కెమికల్స్ అనేవి ఉండిపోతాయి. అలా ఉండిపోవడం వల్ల పంటలకి అంతగా యూజ్ ఉండదు. మరి మనం కొన్న బయోచార్ లేదా రైతులు బయట నుంచి కొనుక్కొచ్చిన బయోచార్ మంచిదా కాదా, మేలు చేస్తుందా చెడు చేస్తుందా అని ఎలా గుర్తిస్తారు? మంచి బయోచార్ అయితే న్యూట్రల్ స్మెల్ అంటే ఓన్లీ కేవలం కొంత మాడిన కొంచెం బొగ్గు వాసన మాత్రమే వస్తుంది. చెడ్డ బయోచార్ అయితే దాంట్లోంచి ఎక్కువగా బొగ్గు వాసన లేదా ఎక్కువగా
పొగ ఎక్కువగా ఉన్న వాసన వస్తుంది, లేదా కెమికల్ వాసన వస్తుంది అనమాట. ఈ స్మెల్ ద్వారా మీరు గుర్తించవచ్చు. ఇంకొకటి, మంచి బయోచార్ అయితే పొడి పొడిగా ఉంటుంది, పట్టుకున్నప్పుడు పొడిగా ఉంటుంది. చెడ్డ బయోచార్ అయితే గ్రీజీగా అంటే జిడ్డుగా లేదా కొంచెం ఆయిలీగా పట్టుకోవడం వల్ల మీరు గుర్తించవచ్చు. అలా కాదు, పాడైపోయిన బయోచార్నే రైతు కొనుక్కున్నాడు అనుకుందాం, మరి దాన్ని పంటలో వాడచ్చా వాడకూడదా? ఒకవేళ వాడాలంటే ఏం చేస్తే మనం దాన్ని మంచిగా తయారు చేసుకోవచ్చో చెప్తాను. ఒకవేళ మీరు బయోచార్ మంచిది కాదు, జిడ్డుగా ఉంది, పొగ వాసన వస్తుంది అంటే తయారు చేసేటప్పుడే ఎక్కువగా వేడిలో పెట్టకుండా ఉండాలి. మీరు తయారు చేయలేదు, బయట కొన్నారు అంటే వాటిలో పిఏసి లేదా విఓసి అని కాంపౌండ్స్ చెప్పాను కదా, వాటిని తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. పాలిక్లినిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ లేదా వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ని తగ్గించుకోవచ్చు. ఎలాగంటే, ఫస్ట్ది, మంచి క్వాలిటీస్ లేని బయోచార్ని మీరు ఫస్ట్ ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత దాన్ని గాలి ద్వారా ఆరబెట్టాలి. గాలి ఎక్కువగా ఫ్లో అవ్వాలన్నమాట, ప్రవహించాలి గాలి అనేది. ఏజింగ్ అంటే నిలువ ఉన్న దానిలో ఉన్న కెమికల్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. మీరు దాన్ని గాలి తగిలే చోట లేదా ఆరే చోట ఒక 6 నెలలు లేదా కొంతకాలం వరకు అలా వదిలేశారు అనుకోండి, దాంట్లో ఆ కెమికల్స్ తగ్గుతాయి. వాషింగ్ అండ్ సోకింగ్ అంటే నానబెట్టడం, వాటర్లో 2-3 సార్లు కడగడం, ఆ 2-3 సార్లు నానబెట్టడం వల్ల దాంట్లో ఉన్న కెమికల్స్ అనేవి తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర బయోచార్ అనేది మంచిగా ఉందనుకుందాం, లేదా మంచిది తీసుకున్నారు అనుకుందాం, దాన్ని మొక్కలకి ఎలా వేయాలి? బయోచార్ని డైరెక్ట్గా మొక్కలకి లేదా మట్టి మీద వేస్తే దాంట్లో అంతగా ఫలితాలు లేదా రిజల్ట్స్ మీకు మొక్కల్లో పంటలో కనిపించదు అంత త్వరగా. సో దానికి మీరు ఏం చేయాలంటే, కాంపోస్ట్ ఉంటుంది కదా, పచ్చి రొట్ట, ఘనజీవామృతం, ద్రవజీవామృతం, వాటిలో మీరు ఒక 2 రోజులు నానబెట్టాల్సి ఉంటుంది, లేదా ఆ పేడలో లేదా ఎరువులో కలిపి ఉంచాల్సి ఉంటుంది. కనీసం మట్టిలో కలిపి కొంచెం నీళ్ళని చల్లాల్సి ఉంటుంది. దాని తర్వాత ఆ ప్రాసెస్ చేసిన తర్వాతే మీరు మొక్కల మొదట్లో కానీ సాళ్ళ వెంబడి కానీ బయోచార్ని వదలాల్సి ఉంటుంది. సో ఆ బయోచార్ అనేది పోషకాలని పీల్చుకుని మొక్కలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నెమ్మదిగా వదులుతూ ఉంటుంది అనమాట వేరే దగ్గర. చూసారు కదా, గుడ్ బయోచార్, బ్యాడ్ బయోచార్కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. I wish you all happy gardening.